10 ఏళ్ల జైలు 10 కోట్ల జరిమానా. ఇన్స్టాలో యువతకు దగ్గర వండి మంత్రులకు మోడీ సూచన. ఎన్టీఏలో 47 మంది తొలగింపు ప్రక్షాళనపై కేంద్రం ఫోకస్. సో సీజేపీ నిరసనకు దిగొచ్చిన మోడీ ప్రభుత్వం దిగొచ్చింది, చర్చలు పెట్టింది. ఇక పేపర్ లీక్ జరిగితే 3 నెలల్లో తీర్పు వచ్చేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో 10 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు, 10 కోట్ల జరిమానా వేస్తారు. అసలు ఇక్కడ విషయం ఏంది? ఇది మంచిదే, ఇది మంచి నిర్ణయమే. అసలు పేపర్ లీక్ కాకుండా చూసుకోవాలి కదా మీ ప్రభుత్వం చూసుకునే బాధ్యత కదా అది. సో క్యాబినెట్లో చేయనున్న సవరణలు. జైలు శిక్ష ఇంతకాలం ఈ కేసులో కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష విధించేవారు, దీన్ని 5 ఏళ్లకు పెంచనున్నారు. మ్యాక్సిమం శిక్షాకాలం మాత్రం 10 ఏళ్లుగానే కొనసాగుతుంది. జరిమానా పేపర్ లీకులతో సంబంధం ఉన్న వారికి అత్యధికంగా 10 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రశ్నాపత్రాల లీకుల కేసులను విచారించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ కోర్టులు 3 నెలల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పులు ఇవ్వనున్నాయంటూ చూస్తున్నాం. సో చాలా మంచి నిర్ణయం ఇది, చాలా మంచి నిర్ణయం. మొత్తం మీద మోడీ ప్రభుత్వం మాత్రం సీజేపీ నిరసనకు ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమం చేసిర్రు, దెబ్బకు దిగి వచ్చి ఈరోజు చర్చలు జరుపుతూ ఉన్నారు. చర్చలు జరిపి ఇక్కడ చూడండి, చర్చలు జరిపి ఏం చేస్తూ ఉన్నారు కాదు, 2 డిమాండ్లకు ఓకే, రాజీనామాపై చర్చించి చెబుతాం. సో ఏం డిమాండ్ పెట్టింది సీజేపీ అంటే, నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి, దానికి ఒప్పుకున్నారు. ఇక విద్యార్థులపై లీగల్ కేసులు ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలి, ఓకే అలాగే చేస్తాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇది ఒక్కటి ఆపిరిగా, ఇది ఒక్కటి పెండింగ్లో పెట్టిరిగా. సో మేము పార్టీలో చర్చించుకున్న తర్వాత మాకు మధ్యాహ్నం వరకు టైం ఇవ్వండి, మీకు చెప్తామని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇక సో ఇది ఇట్లా ఉంటుంది. విద్యార్థులతో పెట్టుకుంటే, నిరుద్యోగులతో పెట్టుకుంటే నరేంద్ర మోడీ అయినా ఇంకెవరైనా దిగాల్సిందే. దేశ రాజకీయాలు మార్చేదే విద్యార్థులు, యువత. సో అందుకే చెప్తా ఉన్నాం, యువత రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలకు వచ్చినప్పుడే ఈ దేశ భవిష్యత్తు మారుతుంది, రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. తల్లిదండ్రుల చట్టం అమలులో అలసత్వం, పేరెంట్స్ సంక్షేమం కోసం